పవిత్ర హజ్ యాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 717 మందిలో 4 భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ గుర్తించింది. దుష్టశక్తిగా ప్రతీకగా భావించే 3 స్తంభాలపై రాళ్లు విసిరేందుకు వెళ్లే మార్గంలో 2 రోడ్లు కలిసే చోట జరిగిన ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారిలో 2 హైదరాబాద్కు చెందిన మహిళలు ఉన్నట్లు నిర్ధారించారు. వారిని ఎల్బీనగర్కు చెందిన బీబీజాన్, చంద్రాయన గుట్టకు చెందిన సబతీస్తంగా తేల్చారు. 3వ వ్యక్తి కేరళ వాసిగా అంచనా వేసిన విదేశాంగ శాఖ అధికారులు 4వ వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారనేది ఇంకా తేలలేదని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన 717 మందిలో ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారే ఉండగా తీవ్రంగా గాయపడిన మరో 863 మందికి సౌదీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మక్కా వద్ద హజ్ యాత్ర సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు చేపట్టిన సౌదీ అరేబియా ప్రభుత్వం యాత్రికులు తగిన సూచనలు పాటించకుండా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం వల్లే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ఈ ఘటనపై ఆ దేశ యువరాజు, హజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ నయూఫ్ విచారణకు ఆదేశించారు.